అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారం. ఇక్కడ నేను 4 సినిమా చేశాను హీరోగా. మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది, మీరు అందరూ నన్ను చూసి ఆదరించారు. ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు నాకు ఉంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకొస్తా. మన ఊరిలో ఒక హీరోగాని నేను నిలబెట్టుకోవాలని, మన జనాలకి, మన ప్రజలకి, మన గ్రామం, మన పంచాయతీ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని నాకు కోరిక. మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం. ఇలాగే నన్ను నమ్ముకుంటూ వీళ్ళందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే ఇమాని అన్న, తన్మయ్, చిట్టుబాబు అన్న, పంచప్రసాద్ అన్న, వీళ్ళంతా మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు వచ్చారు. చిత్రం సీనన్న నాకు ఎప్పుడైనా కానీ నాకన్నా రాన్ని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది సీనన్న. ఇలాగే నాకు వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయని, మీరు నాకు సపోర్ట్ చేశారని, రేపు మన ఊర్లో మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది. నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను బ్లేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమాలు చేయాలని మీరు ఆశిస్తే సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని జనాలకి తెలిసేలా చేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఎంతసేపు వెయిట్ చేసినందుకు. సో మేము ఈ ఊరు రావడానికి మెయిన్ రీజన్ మా రాజు బ్రో. సో హైదరాబాద్లో మా అందరికీ చాలా సుప్రసిద్ధుడు అండ్ మా అందరికి ఫ్రెండ్ అనమాట. సో అన్న నేను ఒక సినిమా చేశాను, ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు అని మీ ఊర్లో అందరూ చూశారు. సో మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తనను నిలబెట్టుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. సో ఆయన కష్టం చూసి ఆయన కోసమే మేము ఎక్కడి దాకా రావడం జరిగింది. సో మీ ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాజు బ్రో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి అండ్ మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తప్పకుండా ఈ సినిమాని చూసి మీకు నచ్చితే ఇంకో నలుగురికి ఆ సినిమా గురించి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలందరికీ సాయంత్రం శుభాకాంక్షలు అండి. మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నిజంగా చెప్తున్నానన్న, ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశా. నిజంగా ఇప్పుడున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల కన్నా మీరు చూడండి రేపు కంపల్సరీ. ఈ I20 సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆడియో చాలా పెద్ద హిట్ ఇప్పటికే. సో నిజంగా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఒక హీరో గారు నిజంగా చెప్తున్నాను, మీరు అందరు చూస్తున్నారు, మీ లోకల్ హీరో, మీ హీరో కాబట్టి చెప్తున్నా, KGF హీరోలా ఉన్నారా లేదా చెప్పండి. సో మీరందరూ నిజంగా ప్రతి ఒక్కరు మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ అందరు తీసుకెళ్ళండి. ఈ సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్లో నుంచి బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నిజంగా అబ్బా కొత్త హీరో అనకుండా కానీ, కొత్త డైరెక్టర్ కానీ చాలా మంచి పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. చాలా సినిమా బాగుంది, మీరు చూడండి. ఈ సినిమాలో నిజంగా అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా నిజంగా మీరందరూ చూసి ఫస్ట్ అప్పుడు మౌత్ టాక్ మీరు, ఎందుకంటే మీడియా తలుచుకుంటే అసలు ఏం లేదు. మీరు కంపల్సరీ తలుచుకోండి, దీన్ని బాగా పబ్లిసిటీ చేయండి సార్. ఈ సినిమా చాలా మంచి సినిమా అవుద్ది. నిజంగా రాజుబాయ్ చెప్తున్నా, ఈ సినిమాతోనే ఇక్కడనే కాకుండా ఇతను కంటిన్యూ సినిమాలు చేస్తుంటాడు. మీరు కొంచెం ఏం లేదు, మీరు మీ పుషింగ్, మీ బ్లెస్సింగ్ ఇస్తే 100% కంపల్సరీ ఒక మంచి హీరోగా, కమర్షియల్ హీరోగా నిలబడతాడని కోరుకుంటూ ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ నమస్కారం అన్న. మా కోసం ఇంత దూరం వచ్చిన మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అన్న. మేమందరం రావడానికి కారణం ఏంటంటే మా రాజన్న చాలా కష్టజీవి. ఈ సినిమా నేను చూశానండి, బేసిక్గా పర్సనల్గా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అదరగొట్టారు అన్న. డైరెక్టర్ అన్న బస్ స్టాప్ల కన్నా చాలా బాగా చేశారు. అలాగే ఖర్చుకు ఎక్కడ అనకడకుండా చాలా బాగా కట్టారన్న. అన్న నిర్మాత అన్న, మీ డేరింగ్కి హ్యాట్సాప్ అన్న. రాజన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు. I20 రాజన్న కెరీర్లో ది బెస్ట్ సినిమా ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తాను. సో మన ఊరు కుర్రాడు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తాడు. మన ఊళ్ళో మనం పుషప్ చేయాలి, ఎందుకంటే బేసిక్గా మనోడు చాలా బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మన ఊర్లోనే శివ థియేటర్లో ఆడుతుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సపోర్ట్ ఇప్పుడు మనోడికి ఎప్పుడు ఉంటుంది, అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అన్న. బెస్ట్ ఆఫ్ లక్ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ దీంట్లో చిట్టిబాబు అన్న క్యారెక్టర్ ఇచ్చాడు, మామూలుగా ఉండదు. నా భూతం నా భవిష్యత్ అంటే బూతులు ఉంటాయని కాదు, చాలా బాగుంటుంది క్యారెక్టర్. ఇంకా సీనియర్ ఏమో చెప్పవలసిన లేదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దీంట్లో కూడా చాలా మంచి మంచి అదరగొట్టాడు. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, మళ్ళీ చెప్తున్నాను. I20 డోంట్ మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ. అలాగే
ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ సినిమాగా తీయాలని చెప్పి మన రాజుని ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఊర్లో మీకంటూ మీ అందరికీ ఒక వాల్యుబుల్ పర్సన్ ఉన్నారు అంటే అతను రాజులోనే. మీరు చెప్పుకోదగ్గ ఒక పర్సన్ అనమాట. మా హీరో, మా ఎమ్మిగనూరు నుంచి ఒక హీరో ఉన్నాడు. సో ఆ హీరో మా రాజా అని చెప్పి మీరు అందరూ చెప్పుకునేటట్టు తన సినిమా తీశారు. సో అన్న సినిమా చాలా హిట్ అవ్వాలని అన్న ఆల్ ది బెస్ట్ అన్న చాలా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ఈ మూవీని చూసి ఆచరించి సపోర్ట్ చేసి సక్సెస్ చేసిన మర్చిపోతుంది. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ ఊరికి రావడం అనేది ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఈ ఊరు కూడా నాకు తెలీదు. ఎమిగనూరులో ఒక కత్తి లాంటి రఫ్ అండ్ టఫ్ కుర్రోడ్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ మై రాజు బ్రో. సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా మంది ఒక డిఫరెంట్ మూవీస్తో వచ్చారు. బట్ మా రాజు బ్రో తీసిన మూవీ అండ్ తిను యాక్ట్ చేసిన I-20 మూవీ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఒక సినిమా తీయడం అనేది అంత ఆషామాషి కాదండి. సో కష్టే ఫలి అన్నారు, ఆ కష్టానికి ఫలితం మీకు తొందరలో దక్కబోతుంది రాజు బ్రో. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్కి కూడా చాలా 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 కష్టపడ్డారు. సో మన ఊరి కుర్రోడు, మన లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి మీ అందరు ఇంకా ముందుకు నడిపించి మా రాజు బ్రోని ఇంకా 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 అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సినిమాలు తీసి ఒక బ్లాక్ బస్టర్ మీ ఊరికి, మీ ఊరి కుర్రోడు ఇవ్వాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి ఆదరాభిమానాలు మా వాళ్ళందరికీ ఉంటే సో ఇంకా చాలా చాలా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు I-20 మూవీ టీమ్, ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్. నేను చిత్రం శ్రీను. ఇక్కడ ఎమ్మిగనూరు ఈ ఊరు రావటం ఏంటంటే నేను ఇది ఒక 3వ సారి. ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్కి వచ్చాం, ఒక ప్రెస్ మీట్కి, తర్వాత ఒక సినిమా షూటింగ్ చేశాను ఇక్కడ. ఒక 15 రోజులు ఉన్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ I-20 అనే సినిమా రిలీజ్ ఉంది. సో ఆ రిలీజ్కి వచ్చాం. రిలీజ్కి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఈ I-20 సినిమాలో హీరో మీ ఎమ్మిగనూరు కుర్రాడే మా రాజు. ఆల్రెడీ ఇంతకుముందు 4 సినిమాలు చేశాడు, ఇక్కడ రిలీజ్ అయ్యాయి, మీ అందరు ఆదరించారు. సో ఇప్పుడు ఈ I-20 సినిమా నాతో పాటు మా ఎమ్యు, తన్మయి, చిట్టిబాబు, ప్రసాద్, మంచిప్రసాద్, మీ అందరం ఈ రాజు కోసం ఈ ఊరు దాకా వచ్చి మీ అందరికి చెప్తాం ఈ సినిమా రిలీజ్ అయ్యి. మీ అందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి మీ కుర్రాడు, మీ ఊరు అతను రాజుని మీరు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమా మీ అందరికి నచ్చాలి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ, పనిచేసిన టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్కి అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమా మీ అందరు చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఈ సినిమాని మీ హీరో, మా హీరో అండ్ మీ హీరో, మీ ఊరు అతను, ఇతను ఎంకరేజ్ చేస్తే ఇతను ఇంకా ముందు పెద్ద సినిమాలు, మంచి సినిమాలు చేయాలి. సో ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో I-20 సినిమా మీ ఊర్లో రిలీజ్ అయింది ఎమ్మిగనూరు. అందుకే మేము వచ్చాం ఆ విషయం మీకు చెప్దామని. సో మీ అందరు థియేటర్కి వచ్చి I-20 సినిమాని చూడండి. మెసేజ్ అది నేను చెప్పలేదు, డైరెక్ట్ ఇక్కడ వచ్చామంటే మేము మీ ఊరి హీరో గారి కోసం వచ్చాము. మేము తను ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లస్ లోకల్ టాలెంట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. దాన్ని కూడా మీరు గ్రహించి అన్న మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మూవీ కోసం కష్టపడి మా టెక్నీషియన్స్ అందరూ కూడా, చిట్టుబాబు సారు, ప్రసాద్ అన్న, ఇమ్ము సార్ అండ్ శ్రీనన్న గారు అండ్ రాజుబాబు గారు అందరూ కూడా ఫర్దర్ మూవీలు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.